అమీన్ సయానీ 21 డిసెంబర్ 1932 ఒక భారతీయ రేడియో అనౌన్సర్. అతను రేడియో సిలోన్ యొక్క ఆకాశవాణి ద్వారా హిట్ల బినాకా గీత్మాల ప్రోగ్రాంను అందించినప్పుడు భారత ఉపఖండం అంతటా కీర్తి మరియు ప్రజాదరణ పొందాడు. అతను అత్యంత అనుకరించబడిన అనౌన్సర్లలో ఒకడు. సాంప్రదాయ భాయియో ఔర్ బెహ్నోకి విరుద్ధంగా బెహ్నో ఔర్ భాయియో అంటే సోదరీమణులు మరియు సోదరులు అని ప్రేక్షకులను సంబోధించే అతని శైలి ఇప్పటికీ శ్రావ్యమైన టచ్తో ప్రకటనగా పరిగణించబడుతుంది. అతను 1951 నుండి 54,000 రేడియో ప్రోగ్రాంలు మరియు 19,000 స్పాట్లు జింగిల్స్ని నిర్మించాడు, కంపోజ్ చేశాడు లేదా వాయిస్ ఓవర్లను అందించాడు. అమీన్ సయానీ డిసెంబర్ 21, 1932న బొంబాయిలో ప్రస్తుతం ముంబై గుజరాతీ ముస్లిం ఖోజా ఇస్మాయిలీ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు కుల్సూమ్ మరియు జాన్ మొహమ్మద్ సయానీ. అతని తల్లి స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు మహాత్మా గాంధీకి సన్నిహితురాలు, అందుకే సయానీ తనను తాను గాంధేయవాదిగా పిలిచాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన రహీంతుల్లా ఎం. సయానీ మనవడు. అమీన్ సయానీ అతని సోదరుడు హమీద్ సయానీ ద్వారా ఆల్ ఇండియా రేడియో, బొంబాయికి పరిచయం చేయబడింది. అక్కడ 10 ఏళ్లపాటు ఆంగ్ల కార్యక్రమాల్లో అమీన్ పాల్గొన్నారు. తరువాత అతను భారతదేశంలో ఆల్ ఇండియా రేడియోను ప్రాచుర్యం పొందడంలో సహాయం చేశాడు. సయానీ కూడా భూత్ బంగ్లా, తీన్ దేవియన్, బాక్సర్ మరియు ఖత్ వంటి అనేక చిత్రాలలో భాగమైంది. ఈ సినిమాలన్నింటిలో ఏదో ఒక కార్యక్రమంలో అనౌన్సర్ పాత్రలో కనిపించాడు. సయానీ తన తల్లి కుల్సుమ్ సయానీకి మహాత్మా గాంధీ సూచనల మేరకు నియో అక్షరాస్యుల కోసం పక్షంవారీ జర్నల్ను సవరించడం, ప్రచురించడం మరియు ముద్రించడంలో సహాయం చేశాడు. పక్షంవారీ రాబర్ 1940 నుండి 1960 దేవ్నాగ్రి హిందీ, ఉర్దూ మరియు గుజరాతీ స్క్రిప్ట్లలో ఏకకాలంలో ప్రచురించబడింది కానీ అన్నీ గాంధీచే ప్రచారం చేయబడిన సాధారణ హిందుస్థానీ భాషలో ఉన్నాయి. సరళమైన కమ్యూనికేషన్లో ఉన్న ఈ గ్రౌండింగ్ అతని వాణిజ్య ప్రసారాల సుదీర్ఘ కెరీర్లో అతనికి సహాయపడింది మరియు 2007లో న్యూఢిల్లీకి చెందిన ప్రతిష్టాత్మక హిందీ భవన్చే హిందీ రత్న పురస్కారం అతనికి అందించబడింది. అతని గురించి అంతగా తెలియని వాస్తవం ఏమిటంటే, అతను టాటా ఆయిల్ మిల్స్ లిమిటెడ్ యొక్క మార్కెటింగ్ విభాగంలో 1960 నుండి 62 సమయంలో బ్రాండ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు, ప్రధానంగా వారి టాయిలెట్ సబ్బులు, హమామ్ మరియు జై. ఆల్ ఇండియా రేడియో 1951 నుండి, ఎయిర్ యొక్క కమర్షియల్ సర్వీస్ 1970 నుండి మరియు వివిధ విదేశీ స్టేషన్ల మధ్య 1976 నుండి. సయానీ 54,000 రేడియో ప్రోగ్రాంలు మరియు 19,000 స్పాట్లు జింగిల్స్ను నిర్మించారు, కంపోజ్ చేశారు లేదా మాట్లాడుతున్నారు. వాస్తవం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. రేడియో కార్యక్రమాలు నిర్మించబడ్డాయి మరియు ప్రదర్శించబడ్డాయి. ఉత్పత్తి చేయబడిన కొన్ని మంచి రేడియో షోలు ప్రధానంగా వినియోగదారు ఉత్పత్తి క్లయింట్ల కోసం. CIBACA గతంలో BINACA గీతమాల 1952 నుండి ప్రసారం చేయబడింది, ప్రధానంగా రేడియో సిలోన్ ద్వారా మరియు తరువాత వివిధ్ భారతి ఎయిర్ ద్వారా మొత్తం 42 సంవత్సరాలకు పైగా. ఇది 4 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ పునరుద్ధరించబడింది మరియు కోల్గేట్ CIBACA గీట్మాల పేరుతో 2 సంవత్సరాల పాటు వివిధ భారతి యొక్క నేషనల్ నెట్వర్క్లో ప్రసారం చేయబడింది. కుమార్ స్కాఫ్ ఫిల్మ్ ముకద్దమా మరియు ఫిల్మ్ ములాఖత్, ఎయిర్ మరియు వివిధ భారతి ద్వారా 7 సంవత్సరాలు. ఒక దశాబ్దం తర్వాత వివిధ భారతిలో 1 సంవత్సరం పాటు పునఃప్రారంభించబడింది. సరిడాన్ కే సాథీ 4 సంవత్సరాలు. ఎయిర్ యొక్క మొదటి ప్రాయోజిత ప్రదర్శన బోర్న్విటా క్విజ్ పోటీ ఇంగ్లీష్లో 8 సంవత్సరాలు. 1975లో అతని మరణం తర్వాత అతని సోదరుడు మరియు గురువు హమీద్ సయానీ నుండి బాధ్యతలు స్వీకరించారు. షాలిమార్ సూపర్ లాక్ జోడీ 7 సంవత్సరాలు. మరాఠా దర్బార్ షోలు సితారోన్ కి పసంద్, చమక్తే సితారే, మెహక్తి బాటన్ మొదలైనవి 14 సంవత్సరాలు. సంగీత్ కే సితారోన్ కి మెహ్ఫిల్ 4 సంవత్సరాలు, ఇంకా నడుస్తోంది 2014లో. ఈ ఫార్మాట్లో అగ్రశ్రేణి గాయకులు, స్వరకర్తలు మరియు గీత రచయితల ఇంటర్వ్యూలు మరియు సంగీత వృత్తి స్కెచ్లు ఉంటాయి. వారి వాణిజ్య క్లయింట్ల కోసం భారతదేశం మరియు విదేశాలలోని వివిధ రేడియో స్టేషన్లకు సిండికేట్ చేయబడింది. సయానీ 13 ఎపిసోడ్ రేడియో సిరీస్ను వాస్తవ HIV ఎయిడ్స్ కేసుల ఆధారంగా నాటకాల రూపంలో నిర్మించారు, ప్రముఖ వైద్యులు మరియు సామాజిక కార్యకర్తలతో ఇంటర్వ్యూలతో సహా. ఈ ధారావాహిక స్వనాష్ పేరుతో ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రారంభించబడింది మరియు దాని ఆడియో క్యాసెట్లను అనేక ఎగోలు వారి ఫీల్డ్ వర్క్ కోసం కొనుగోలు చేశాయి. కాంపాక్ట్ డిస్క్లపై ఆడియో కమ్యూనికేషన్ మరియు అంతకుముందు అల్ప్లు మరియు క్యాసెట్లలో క్యాసెట్లు, ఎల్పిలు మరియు సిడిలపై అనేక ఆడియో ఫీచర్లను రూపొందించిన తర్వాత
సయాని తన ఫ్లాగ్షిప్ రేడియో షో గీతమాల సీడీలలో అసాధారణమైన పునరాలోచనను సరేగమా ఇండియా లిమిటెడ్ కోసం నిర్మిస్తున్నారు. ఈ ధారావాహికను గీత్మాలకి ఛాన్మే అని పిలుస్తారు. వీటిలో 40 సంపుటాలు ఒక్కొక్కటి 5 కథల ప్యాక్లలో ఇప్పటికే ఉత్పత్తి చేయబడ్డాయి మరియు విడుదల చేయబడ్డాయి. సంపుటాలు భారతదేశం మరియు విదేశాలలో బాగా ప్రశంసించబడ్డాయి. సయాని 1976 నుండి భారతీయ రేడియో కార్యక్రమాలు మరియు వాణిజ్య ప్రకటనలను ఎగుమతి చేయడంలో ముందున్నారు. అతను యుఎస్ఏ, కెనడా, ఇంగ్లాండ్, యుఏఈ, ఈశ్వతిని, మారిషస్, సౌత్ ఆఫ్రికా, ఫిజీ మరియు న్యూజిలాండ్ దేశాలకు ఎగుమతి చేశాడు. అదనంగా అతను విదేశాలలో రేడియో స్టేషన్లకు నేరుగా అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. అంతర్జాతీయ రేడియో కార్యక్రమాలు, ఫిల్మ్ స్టార్ ఇంటర్వ్యూల మినీ ఇన్సర్షన్లు, ఉక్లో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ యొక్క ఎథ్నిక్ నెట్వర్క్ ద్వారా 35 వాయిదాలు, మిలియన్స్ ఫర్ ది మిలియన్స్, బీబీసీ యొక్క వరల్డ్ సర్వీస్ రేడియో కోసం 6 ఎపిసోడ్లు, వీటీ కా హంగామా, ఓవర్ సనైజ్ రేడియో, లండన్ 41/2 సంవత్సరాలు, గీతమాలకి యాడెన్, రేడియో ఉమ్ముల్ క్వైన్, యుఏఈ 4 సంవత్సరాలు, ఏబీ చంగా ఓ బీ ఖూబ్, రేడియో ఆసియా, యుఏఈ ద్వారా 8 నెలలు, హంగమై, టొరంటో, వాషింగ్టన్, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో మరియు బోస్టన్లలో జాతి రేడియో స్టేషన్లు 21/2 సంవత్సరాలు, సంగీత్ పహేలి, రేడియో ట్రూరో ద్వారా, ఈశ్వతిని 1 సంవత్సరం, స్టేజ్ కంపరింగ్, సయాని భారతదేశంలోని అన్ని రకాల సంగీత వైవిధ్య ప్రదర్శనలు, అందాల పోటీలు, ఫ్యాషన్ షోలు, అవార్డు ఫంక్షన్లు, ఫిల్మ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు సెషన్ ఢిల్లీలో, కచేరీలు, సెమినార్లు, వర్క్షాప్లు మరియు ట్రేడ్లతో సహా 2000 స్టేజ్ ఫంక్షన్లను నిర్వహించారు. ప్రదర్శనలు, అతను విదేశాలలో యుఎస్, కెనడా, యూకే, దక్షిణాఫ్రికా, యుఏఈ, నెదర్లాండ్స్ మరియు వెస్టిండీస్లో స్టేజ్ షోలను కూడా అందించాడు. బాలీవుడ్లో బద్రీనాథ్కి దుల్హనియా సినిమాలోని తమ్మా తమ్మా ఎగైన్ పాట అమీన్ సయానీ వాయిస్ ఓవర్తో కూడిన 90ల నాటి ప్రసిద్ధ బాలీవుడ్ పాట తమ్మా తమ్మా రీమిక్స్. 2014 నాటికి సయానీ ఇప్పటికీ భారతదేశంలో రేడియోలో చురుకుగా ఉన్నారు. వ్యక్తిగత జీవితం, సయానీ కాశ్మీరీ పండిట్ రామ మట్టును వివాహం చేసుకుంది. అతను ఫిబ్రవరి 20, 2024న 91 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు. సన్మానాలు మరియు అవార్డులు, 2009లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇది కాకుండా అమీన్ సయానీ వంటి అనేక అవార్డుల గ్రహీత. లివింగ్ లెజెండ్ అవార్డు 2006 లూప్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ నుండి, ఇండియా రేడియో ఫోరంతో, రేడియో మిర్చి టైమ్స్ గ్రూప్ యొక్క ఎఫ్ఎం నెట్వర్క్ నుండి కాన్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు 2003, అడ్వర్టైజింగ్ క్లబ్ ద్వారా గోల్డెన్ అబ్బీ, బొంబాయి 2000 అత్యుత్తమ రేడియో ప్రచారం కోసం సెంచరీ బినాకా సిబాకా గీత్మాల, ఇండియన్ అకాడమీ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ ఆర్ఐఏఎఫ్ఏ నుండి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు 1993, పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 1992 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ ఐస నుండి బంగారు పతకం 1991 అప్పటి భారత ఉపాధ్యక్షుడు శ్రీ కెఆర్ నారాయణన్ అందించారు.